అవ్వాతాతలకు సకాలంలో పెన్షన్ ఇవ్వలేక టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఏడుస్తుందని వేమూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక పేదలకు, అర్హులైన పెద్దలకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. పెన్షన్ విషయంలో జగన్ ఇచ్చిన మాటను వమ్ము చేశారని విమర్శించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం వేమూరు, వరహాపురం, కుచ్చెళ్లపాడు గ్రామాలలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఈ నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందారు. ఇప్పుడు 4వ సారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇచ్చేసినటువంటి నాకు ఎంతో ఆదరాభిమానాలతో స్వాగతం పలికిన సోదర సోదరీమణులకి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో అనేక పర్యాయాలు ఈ గ్రామానికి వచ్చేసా. ఎన్నడూ చూడని ఆదరణ ఈసారి చూపించారు. దానికి మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గం 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అందరి ఆశీస్సులతో ఎన్నికై పనిచేసిన వ్యక్తిని నేను. మీ అందరికీ తెలుసు. ఈరోజు మళ్ళా 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సైకిల్ గుర్తు మీద మళ్ళా పోటీ చేయబోతా ఉన్నా. జనసేన పార్టీ అధినేత పెద్దల గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మద్దతు ఇస్తా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి శక్తి, యువరక్తం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కలిసి ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురాబోతా ఉన్నారు. 5 సంవత్సరాల క్రితం ఒక్క ఛాన్స్ అని చెప్పి నమ్మి అధికారాన్ని ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మీరు చూశారు. పిచ్చోడి చేతిలో రాయనుకోవాలో, ఒక అవినీతి పరుడికి, నేర చరిత్ర కలిగిన వాడికి రాష్ట్రాన్ని అప్పచెప్పారనుకోవాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం ఎటుపోయింది, ఎటు పోతా ఉంది, వెనక్కి నడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే పిల్లలకు కానీ, యువతకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ భవిష్యత్తు కనపట్ల. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల దాకా మొత్తం గంజాయికి హబ్గా తయారు చేశారు. యువకులందరినీ కూడా నాశనం చేస్తా ఉన్నారు. మద్యపానం నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పి గత ఎన్నికల ముందు వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారం చేసి 1,000 కోట్లు దండుకుంటా ఉన్నాడు. పేదవాళ్ల రక్తాన్ని పీలుస్తా ఉన్నాడు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇచ్చేసినటువంటి నాకు ఎంతో ఆదరాభిమానాలతో స్వాగతం పలికిన సోదర సోదరీమణులకి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో అనేక పర్యాయాలు ఈ గ్రామానికి వచ్చేసా. ఎన్నడూ చూడని ఆదరణ ఈసారి చూపించారు. దానికి మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గం 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అందరి ఆశీస్సులతో ఎన్నికై పనిచేసిన వ్యక్తిని నేను. మీ అందరికీ తెలుసు. ఈరోజు మళ్ళా 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సైకిల్ గుర్తు మీద మళ్ళా పోటీ చేయబోతా ఉన్నా. జనసేన పార్టీ అధినేత పెద్దల గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మద్దతు ఇస్తా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి శక్తి, యువరక్తం,